ఈరోజు చాలా సింపుల్‌గా పరమాన్నం, బెల్లమన్నం ఎలా చేసుకుందామో చూద్దామా? చాలా సింపుల్ అండి. నేను 150 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకొని, ఒక గిన్నెలో వేసుకొని, దానికి సరిపడా వాటర్ వేసి బాయిల్ చేసుకోండి. అన్నం బాగా ఉడుకుతున్న టైంలో అందులోనే పాలు కూడా వేసుకొని అన్నంని మంచిగా ఉడికించుకోండి. అన్నం ఉడుకుతుందనే టైంలో మనం కావాల్సినంత బెల్లాన్ని 150 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ బెల్లాన్ని కూడా తీసుకొని అందులోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా పాకం పట్టేసుకున్నాం. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించేసుకొని అందులోకి వేసుకొని కలిపేసుకోవడమే. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోనే మనం కాచి చల్లార్చిన పాలు కానీ పచ్చి పాలు కానీ పోసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. బెల్లమన్నం ఇలా ట్రై చేయండి, అసలు అదిరిపోతుంది. చాలా సింపుల్, ఈజీ, టేస్టీగా ఉంటుంది.